శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానవ జాతిలో ఒక జాతి కులము వంశంలో జన్మించి గొప్ప కార్యాలు చేయడం వల్ల వారు చేసినటువంటి మంచి పనులకు గాను తరతరాలుగా వాళ్ళను పూజిస్తారు. ఆ జాతికి కలకాలము శాశ్వతమైనటువంటి కీర్తి నిలిచిపోతుంది. విద్యానాథుడనే గురువుగారు ఉండేవారు. ఆయన గురుకులాన్ని నడిపేవాడు. ఆయన పేరు ప్రఖ్యాతులు విన్నటువంటి చుట్టుముట్టున్నటువంటి గ్రామాల విద్యార్థులందరూ కూడా ఆయన దగ్గర చదువుకునేవారు. ఆ విద్యార్థులతో పాటు తన కొడుకైనటువంటి సుబుద్ధి కూడా విద్యార్జన చేశాడు. విద్య పూర్తయిన తర్వాత తండ్రి గారు అన్నారు, కుమారా, నీ విద్య పూర్తయింది. విద్యార్థులకు బోధన చేయాలనంటే విద్యాజ్ఞానంతో పాటు లోకజ్ఞానం కావాలి. అందుకే కొన్నాళ్ళు దేశాటనం చేసి లోకజ్ఞానం సంపాదించుకొని వచ్చి నా స్థానాన్ని స్వీకరించని కోరాడు. కొన్నాళ్ళు దేశాటనం చేసి లోకజ్ఞానాన్ని సంపాదించుకొని తండ్రి నడిపే గురుకులానికి అధిపతి అయ్యాడు. ఒకనాడు శిష్యులకు ఉడతాభక్తి గురించి చెబుతూ, శ్రీరామచంద్రుడు సముద్రం పైన వారధి కడుతున్నప్పుడు వానరులందరూ బండరాళ్ళు నీళ్ళల్లో వేస్తూ ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి ఉడత తను కూడా వారధి నిర్మాణంలో ఏదో ఒక సహాయం చెయ్యాలని ఉద్దేశంతో ఆ వేస్తున్నటువంటి రాళ్ళు కదలకుండా ఉండడానికి అక్కడే ఉన్నటువంటి ఇసుకలో బొర్లాడుతూ ఆ ఇసుకను తెచ్చి రాళ్ల సందులలో విదులుస్తుందట. అది చూసినటువంటి శ్రీరామచంద్రుల వారికి ముచ్చట వేసింది. ఆ ఉడత మీద ఉన్నటువంటి ప్రేమతో చేతుల్లోకి తీసుకొని అలా నిమిరాడట. ఆ నిమిరినటువంటి చేతుల యొక్క గుర్తులే ఈనాటికి ఉడతలకు కనిపిస్తున్నాయని చెబితే అందులో ఉన్న ఒక శిష్యుడు లేచి, సహజ లక్షణాలు జాతికి, కులానికి, వంశానికి వస్తాయి కానీ కృత్రిమంగా ఏర్పడ్డ లక్షణాలు ఎలా సంక్రమిస్తాయని ప్రశ్నించాడు. పుట్టుకతో మొట్టమొదలు ఉడతకు చారలు లేవు. అలా రాముడు నిమరడం వల్ల ఏర్పడ్డాయి కాబట్టి అవి కృత్రిమంగా ఏర్పడ్డాయే, ఎలా సంక్రమిస్తాయని ప్రశ్న. అందుకు గురువుగారు సమాధానం చెబుతూ, తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము దేశాటనం చేస్తున్న సందర్భంలో ఒక గ్రామంలో చూసిన ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్పాడు. కొందరు కండలు తిరిగిన వస్తాదులు బక్కచిక్కి బలహీనంగా ఉన్న వ్యక్తికి పూజలు చేస్తూ మహాబలునికి జయము జయము అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అవాక్కైపోయాడు గురువుగారు. ఆ వింత సంఘటన చూసిన గురువుగారు ఆ విషయాన్ని తెలుసుకుంటే, మహాబలుడనే గొప్పవాడు ఉండేవాడు. చుట్టుపక్కల అడవులలో నుండి వచ్చినటువంటి క్రూర మృగాల బారి నుండి, అప్పుడప్పుడు దాడి చేయడానికి వచ్చినటువంటి రాక్షసుడి నుంచి, అనేక కష్టాల నుండి గ్రామంలో ఉన్న ప్రజలను కాపాడుతున్నాడట. ఆయన చేసిన మేలుకు గాను గ్రామ ప్రజలందరూ ఆయన పైన భక్తి, గౌరవం ఏర్పడి కొనియాడుతున్నారు. ఆయన స్వర్గస్థుడైపోయాడు. ఆయన వంశంలోని వారిని తరతరాలుగా ఏనాడైతే రాక్షసుని మహాబలుడు చంపాడో ఆ దినము రోజున ఆ మహాబలుని పేరు మీద ఆ జాతిలో ఉన్న వారిని తరతరాలుగా పూజిస్తూ వస్తున్నారు. ఈనాడు ఆ బక్క చిక్కినటువంటి వ్యక్తే ఆయన వంశంలోని వాడు. అందుకే ఏ వంశంలో, కులంలో, జాతిలో పుట్టి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నట్టయితే తరతరాలుగా ఆ వంశంలోని వాళ్లను గౌరవిస్తారు. శ్రీరామచంద్రుడు రఘువంశంలో జన్మించడం వల్ల రఘువంశానికి పేరు వచ్చింది. మౌర్య వంశ స్థాపకుడైనటువంటి చంద్రగుప్తుని వల్ల మౌర్య వంశానికి గొప్పగా పేరు వచ్చింది. శాక్య వంశంలో జన్మించినటువంటి గౌతమ బుద్ధుని వల్ల ఆ వంశానికే పేరు వచ్చింది. ఏ వంశంలో అయినా, ఏ జాతిలో అయినా, ఏ కులంలో అయినా పుట్టినటువంటి వారు తాము చేసినటువంటి సేవలకు గాను తరతరాలుగా పూజలు అందుకుంటారని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.